హలో ఫ్యామిలీ, ప్రియాతి ప్రియమైన నాతోటి మహిళలకు, పిల్లలకు, పెద్దలకు, మహానుభావులకు హాయ్, హలో, ఆదాబ్, నమస్తే. సంసారం జానుడు ఖర్చుబారుడు. నిజమేనండి. ఇప్పుడు మన పరిస్థితులకు సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ కాదంటారా? అవన్నీ పక్కన పడితే మన పొట్టకి ఏదో ఒకటి పెట్టాలి కదా. కూటి కోసం కోటి విద్యలు. సో మరి అలాంటి మన పొట్టకి వాళ్ళే ఇడ్లీ సాంబార్ పెడదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. బిఫోర్ దాట్ ఒక చిన్న విషయం అండి. చాలామందికి నా వీడియోస్ రావడం లేదు అంటున్నారు. నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాక అక్కడ గంట సింపుల్ మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అది ప్రెస్ చేసిన తర్వాతనే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ డూ ఇట్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. మినప్పప్పు 1 గ్లాస్ నానబెట్టుకుంటే రవ్వ 2 లేదా 3 గ్లాసులు నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకుని అప్పుడే గ్రైండ్ చేసేసుకుంటే 1 అవర్ చాలు. గ్రైండ్ చేసేసుకుని నెక్స్ట్ మార్నింగ్ ఇడ్లీస్ కింద వేసేసుకోవచ్చు. తర్వాత సాంబార్కి కావాల్సిన పదార్థాలు, మీకు నచ్చిన కూరగాయలు, కందిపప్పు 1 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన వెజ్జెస్ ఏ అంటే అవి, నాకు ఏవి దొరికితే అవి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, నూనె, పసుపు, సాంబార్ పొడి, హింగువ, కొబ్బరి పొడి, కొత్తిమీర, తాలింపు సరుకులు. పచ్చివాసన పోయాలండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాకే మనం కూరగాయలు వేసుకోవాలి. అండ్ బ్యాక్ టు బ్యాక్ ప్రొసీజర్ ఉంటుంది. పిన్ టు పిన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు రెసిపీ ప్రాపర్గా వస్తుంది, లేకపోతే రాదు. తర్వాత నేను చెప్పినది బాగాలేదు అని మీరు చెప్పదు. ఓకే, హించ్ కావాలంటే వేసుకోండి, లేకపోతే యాజ్ అప్ టు యూ. మీకు నచ్చినాయా? మీకు నచ్చిందా నా ముచ్చట్లు, నా రెసిపీ? నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరి ఇంకా ఇలాంటి ఎన్నో రెసిపీస్ కావాలంటే నాకు బూస్టప్ కావాలి కదా. అలా కావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి. ఇంకేముంది, తాలింపు వేసేసుకోవడమే. సైనింగ్ ఆఫ్, స్వీటీ పిచ్చుకెలా. బాయ్, టాటా.